ఇప్పుడు వచ్చేసి మనం రిఫ్రాక్షన్ చేస్తున్నాము, అంటే గ్లాస్ పవర్ చెక్ చేస్తున్నాం. పేషెంట్కి గ్లాస్ పవర్ మనం చెక్ చేస్తున్నాము. చదవండి పైనుంచి. ఓకే, ఇది బాగుందా లేకపోతే ఇది బాగుంది? ఓకే, ఇది వచ్చేసి టోపోలైజర్ వారియో అంటాము. దీన్ని యూజ్ చేసుకుని బేసికలీ దీన్ని మనం కాంట్రా ప్రొసీజర్స్లో యూజ్ చేస్తాం. దీన్ని యూజ్ చేసుకుని మనం మీ కార్నియాలో ఉన్న 22,000 డేటా కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి ఆ డేటా అనలైజ్ చేసి మనము ఆ డేటా మొత్తం మనం లేజర్ మెషిన్లోకి ఎక్స్పోర్ట్ చేస్తాము. బేస్డ్ ఆన్ యువర్ కార్నియల్ పారామీటర్స్ లేజర్ మెషిన్ విల్ గివ్ లేజర్. ఇన్వెస్టిగేషన్స్ అన్ని కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు గ్లాస్ పవర్ చెక్ చేసుకున్నాము, మీ కార్నియా కర్వేచర్, థిక్నెస్, టోపోగ్రఫీ అయిపోయింది, అండ్ యాజ్ వెల్ యాజ్ కాంట్రాక్ట్ మీరు ఫిట్ ఉన్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకున్నాము. ఈ పారామీటర్స్ అన్ని కూడా మేము డాక్టర్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సార్ మీకు సజెస్ట్ చేస్తారు. తర్వాత మీకు సార్ది కన్సల్టేషన్ ఉంటుంది. సార్ మీకు సజెస్ట్ చేస్తారు విచ్ ప్రొసీజర్ యువర్ సూటబుల్ అని చెప్పి. అకార్డింగ్లీ యూ కెన్ ప్లాన్ యువర్ సర్జరీ. థ్యాంక్ యూ.